నమస్తే ఎక్కే కదా నేను మీ 690 పాపాలని ఇక ఇలా మన తెలంగాణలో 2 జాతరలు గట్టిగా జరుగుతాయి. ఇక అలా ప్రాముఖ్యత కలిగింది ఒకటి మేడారం జాతర, ఇక వాళ్ళ పోతే ఇంకోటి పెద్దగడ్డ జాతర. ఇక 4 రోజులలో ఇక పెద్దగడ్డ జాతర శురు అవుతుందా. ఇక ఆడికి వచ్చిన ఇక మరి జిడ్డు వస్తారట. ఇక మనకి అదేందో పళ్ళు చూద్దాం పారినది. ఇక అంటే గుడి పైన ఉంటుంది గుడి. ఇక కాకపోతే ఏంటంటే మనం కింద ఉన్నాం, ఇక పైకి పోదాం. ఇక పైకి పోయి ఏంటనే చేద్దాం. ఇక మర్రి చెట్టు ఉన్నది బాగా చేసి వారి చూద్దాం. బాబా చాలా కూడా అప్పుడే శురు అయినాయి లేవు. ఇక ఎవరైనా చిన్నపూరగాలైనా ఎవరైనా ఇక ఏమైనా జాతర షాపులు వాడే ఆయనకే ఊరికొస్తూనే ఉంటారు. ఇక ఇక్కడ బాగా మస్తు సంబరాలు చేస్తారట. ఇక మరి ఏంది ఏం కాక మరి ఎట్లా చేస్తారు, ఈ 7 పండుగ ఎట్లా చేస్తారు అని అక్కడ ఉన్న పెద్దోళ్ళతో అందరితో కలుసుకున్నాం. ఇక రాని మరి ఇంకా ముంగడి పోదాం. జాతర షాపులు ఇప్పుడైతే ఈ పైకి మెట్లు ఇక మరి పైకి పోయి మన దేవుణ్ణి మన లింగన స్వామిని దర్శనం చేసుకుందాం. ఇక మరి ఇక్కడి కూడా మీకు ఎట్లా పోవాలి ఇటు చూసుకుంటే ఇటు సైడ్ అమ్మటి చెరువు ఉంటుంది. ఈ చెరువు కూడా చాలా ప్రాముఖ్యత ఉన్నదట. ఇక మరి గుట్ట మీద కూడా పోయి మనం పాలు చూసుకుందాం, పోయి దర్శనం చేసుకుందాం లింగవంతుల స్వామిని. ఇక వారి మళ్ళీ చూసి రానుల్లో ఇక ఇక్కడికి రాగానే లింగవంతుల స్వామి మనకి బొట్టు పంపించినట్టుగానే ఇక ఎట్లా పంపించాడు ఆయన బొట్టు పెట్టి ఆశీర్వదించి పైకి పిలుస్తున్నట్టుగా ఆహ్వానిస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. ఇక చాలా మంచిగా నాకు మనస్ఫూర్తి అవుతుంది ఇక్కడ. ఇక మరి పాలు ఇంకో ముందు అడిగేద్దాం. శురు అయిందో కాలేదో కానీ అప్పుడే భక్తులు మాత్రం ఎవరు రద్దీ అవుతున్నారు. ఇక ఒగ్గుడోళ్ళతో గజ్జల సప్పులతో ఇక్కడ మొత్తం ఇక అప్పుడే శురు అయిపోయింది పండుగ వాతావరణం కూడా. మరి ఇంకో పాలు చూద్దాం పాలు ఇక ముంగడు ఇక ఆడు చూడు ఆడు బోనాలు కూడా చేస్తున్నారు. అప్పుడే మొదలు అయింది శురు చేసిర్రు. ఇక జర 16వ తారీఖు నుంచి పండుగ ఆట మరి ఇవాళ జిడ్డు పూజ పెట్టుకుంటారా అని తెలిసే నేను గీటికి వచ్చిన వాళ్ళ మరి. ఇక అన్నీ ఇరాలని ఇక తెలుసుకుందాం, చిన్న చూసుకుంటా పోదాందా. ఈ అక్క అయితే అప్పుడే గంపలు పట్టుకొని వచ్చారు. మరి ఒకసారి అక్కని అడిగి తెలుసుకుందాం. అక్క నమస్తే అక్క, మంచిగున్నావా? మరి ఏదాక అప్పుడే పండుగ శురువే కాలేదు, ఇలా జిడ్డు పూజ ఆట మరి అప్పుడే గంపలు పట్టుకొచ్చారు. ఇంకా తీసిరా అది ఎప్పుడు ఇట్లా నడుస్తూనే ఉంటుందా? అంటే ఏటేటా నడుస్తుందా లేకపోతే ఎట్లా ఎప్పుడైనా నడుస్తూనే ఉంటుంది? మరి ఎట్లా అనిపిస్తుంది అక్కడ ఇక్కడికి వచ్చాక? మంచిగానే ఉందా? అంతే. ఓకే అమ్మా, థ్యాంక్స్. ఇక లింగన స్వామికి వెళ్ళే పోవాలి, మీకు లింగనం చూపించాలి. మన భగవంతుని తలుచుకుంటే ఓ లింగ అంటే ఇక్కడ పిలిస్తే పలుకుతున్నాడు మరి శివయ్య. మరి పోదాం పారిక. ఫస్ట్ అయితే దర్శనం
చేసుకొని మీకు అన్ని వివరాలు అన్నీ తిరిగి అన్ని చూపించి చెప్తాను దాని గురించి. ఇక భక్తులు అయితే వస్తూనే ఉన్నారు, పోతూనే ఉన్నారు. ఇక మీకు కొత్తగా చెప్పాల్సిన విషయం ఏం కాదు. ఇక మేడారం జాతర తర్వాత పెద్ద జాతర అంటే మన పెద్దగడ్డ లింగన జాతర అయినా. ఇక అందుకనే ఇది పట్టుకొచ్చి ఇక చూడండి, ఇక వస్తున్నారు పోతున్నారు. ఇక 4 రోజులు అయితే మాత్రం ఇక కిక్కిచ్చిపోతారు అనుకో రాజురి. ఇక కాలు పెట్టే సన్ను ఉండదు, ఉసుకపోతే రాళ్ళంత మంది వస్తున్నారు ఇంటికి. ఇక మొదలు అవుతుంది, శురు అవుతుంది. ఇక జర మీరు కూడా 2 రోజుల ముందే వచ్చి దర్శనం చేసుకొని పోరులా. ఎక్కడి నుంచి వస్తున్నారు మేడం? ఎక్కడి నుంచి వస్తున్నారు? నల్గొండ నుంచి వస్తారా? అయితే మొక్కాలే కొంచెం మామూలు మరి అనుకునే తీరుతున్నాయా? తీరి మరి ఎట్లా అనిపిస్తుంది మీరు ఇక్కడ ఎప్పటి నుంచి వస్తారు ఇక్కడ? ఇక చూసినారు, ఇక వచ్చినాం మనం లింగాంతుల స్వామి గుడి దగ్గరకు వచ్చినాం. ఇక ఇక్కడ చూసుకుంటే లింగాంతుల స్వామి గుడి ఇదే. మనం లోపలికి పోయే ప్రయత్నం చేద్దాం. ఇక కొంచెం భక్తులు కూడా రద్దీతోటి ఆడుతున్నారు లోపల. ఇక మనం చూసుకున్నట్టయితే ఇక్కడ దేవుళ్ళు ఉన్నారు, ఆయనకి ఎదురుగానే లింగాంతుల స్వామికి ఎదురుగా. మరి ఇక్కడ ఏడులు కోళ్ళు అందరూ లింగాంతుల స్వామికి అర్పిస్తారట. ఇక మరి దానికి ఉన్న చరిత్ర ఏంది, ఏం కథ అనేది మనం ముందు అడిగి తెలుసుకుందాం పెద్ద పెద్దోళ్ళని. మరి పోదాం పారి ఒకసారి. ఏదో పాట షూటింగ్ అవుతున్నట్టుందా నాకు తెలిసి. అయితే పాట షూటింగ్ అవుతున్నట్టు. ఇక అందుకనే ఇక్కడ కళాకారులు, డబ్బు కళాకారులు, డోల్ కళాకారులు, ఇక అట్లా నటించేటోళ్ళు అందరూ కూడా ఆడ ఉన్నారు. ఇక వాళ్ళని కూడా చూపించే ప్రయత్నం చేస్తాను నీకు. ఇక వారి ఒపాలి లింగవంతుల స్వామిని దర్శనం చేసుకునే భాగ్యం మనకి ఇన్నాళ్ళ కలిగింది. మా ఛానల్ తరఫు నుంచి అయితే మీకు కూడా ఇక్కడి నుంచి లింగవంతుల స్వామిని దర్శనం చేసుకునే విధంగా మీకు కూడా కనిపిస్తుంది. ఇక పోతే ఇక మన అన్నలు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడించే వంతు చేస్తా. ఇక అప్పటి వరకు కొద్దిసేపు చూస్తుండేది. ఇక వాళ్ళ ఎందుకంటే మనం కూడా దర్శనం చేసుకొని రావాలి కదా. మరి కూడా ఉండాలి. కదా మరి ఇక్కడ ఈ అమ్మవారు ప్రత్యేకత ఏంది, ప్రాముఖ్యత ఏంది అనేది ఒకసారి అడిగి తెలుసుకున్నాం. మరి నమస్కారం అండి. మరి ఇక్కడ ఈ అమ్మవారు చోడలమ్మ, కనకమ్మ, జన్మాచరమ్మ, మరి ఇట్లా ఎన్ని ఏళ్ళ సార్లు ఇక్కడ జరుగుతుంది?
500 సంవత్సరాల నుంచి జరుగుతుంది. మన ప్రతి ఏడు జరుగుతుంది. అమ్మవారి మహిమ అనేది చాలా బాగుంటుందంట. ఇక అమ్మవారికి ఏది మొక్కినా కూడా ఎమ్మడే నెరవేరుస్తుందని ఇక్కడ స్వామివారు చెప్పుకుంటూ వచ్చారు. ఇక మనం కొంచెం ముంగడి పోయి మనం చైర్మన్ సార్ వాళ్ళతో మాట్లాడదాం. రండి వెళ్దాం. ఇక ఇప్పుడైతే గుళ్ళకు వచ్చినాం. గుళ్ళే దేవుని దర్శనం చేసుకున్నాం. పక్కన అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్నాం. ఇక కొంచెం ముంగడికి వచ్చినాక ఇక మన చైర్మన్ సారు నరసయ్య యాదవ్ సారు ఇక్కడికి వచ్చిండు. ఇక మరి సార్ని అడిగి తెలుసుకున్నాం అసలు జిట్టి పూజ అంటే ఏంది, దేవరపేట తొర్రూరు దగ్గర చిక్కపాలెం నుంచి ఇక్కడ దాకా ఎందుకు వస్తుంది, మరి దానికి కారణాలు ఏంటి, అసలు జిట్టి పూజ పెట్టడానికి అసలు ఏంటి, అసలు అంత ప్రాముఖ్యత ఏంటి అనేది మన సార్ని అడిగి తెలుసుకున్నాం. అసలు నమస్తేనే. ఇది 100 సంవత్సరాల కింద నుండి జరిగే పెద్దగట్టు లింగమంతుల స్వామి దేవాలయం జాతర. ఈ జాతర ముఖ్యంగా యాదవులతో పాటు అన్ని వర్గాల ప్రజలు, ఎస్టీసీ కానీ ఎస్సీలు కానీ అన్ని కులాల అన్ని మతాల వ్యక్తులు కూడా ఈ జాతరని కొన్ని 100 సంవత్సరాల నుంచి ఇక్కడ గతంలో అక్కడ అసలు లింగమంతుల స్వామి పెద్దగట్టు అక్కడ ఆయన అక్కడి నుంచి పెద్దగుట్ట మీద ఇప్పటికీ ఆనవాళ్ళు ఉన్నాయి. అక్కడ ఉండి మా వాళ్ళు అక్కడ పోయి దర్శనం చేసుకున్నానికి పోతే ఆడవాళ్ళు కొన్ని ఇబ్బందులు పడి కొన్ని చాలా రకాలుగా నష్టపోతే దేవుడు కరుణించి ఇక్కడ వెళ్ళడం జరిగింది. ఈ మన లింగమంతుల స్వామి ఇక్కడ వచ్చినాక మనం మన యాదవులు అందరూ కలిసి అన్ని రకాల వాళ్ళు ఎవరంటే ఇలా బైకాని వాళ్ళు, ఇప్పుడు మెంతపోయిన వాళ్ళు, ఉన్నోళ్ళు, ఇట్లా మేము పూలపోయిన వాళ్ళం, కోడళ్ళం వీళ్ళందరం కలిసి ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా 100 సంవత్సరాల నుంచి మా తాతల కాలం జరిగిన విషయం మీకు చెప్తున్నాను. అయితే చీకటాయపాలెం అనేది ఈ ప్రతి లింగమంతుల స్వామి దేవాలయానికి సంబంధించిన పూజారులు అక్కడ ఉంటారు. ఆ పూజారులు ప్రతి సంవత్సరం ఎక్కడ ఉమ్మడి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ జరిగిన లింగమంతుల స్వామి దేవాలయానికి వాళ్ళు చీకటాయపాలెం విలేజ్కి వాళ్ళకు మొదటి నుంచి స్థానం, ఆ స్థానం నుండి ఈ దేవరపేట అనేది వస్తుంటుంది. ఎక్కడికి ఏ లింగమంతుల స్వామిలో అదే దేవరపేట వస్తుంది. ఇది మూల స్తంభం ఇక్కడ ఫస్ట్. ఈ మూల స్తంభం నుంచి సరే ఏంటంటే కేసారం గ్రామంలో ఉన్నది కాబట్టి కేసారం గ్రామం వాళ్ళు కొంత ఎంతపోయిన వాళ్ళు కానీ ఉన్న వాళ్ళు కానీ ఉన్నది కాబట్టి అక్కడికి దేవరపేట ప్రతి దిష్టి పూజ కార్యక్రమానికి బయలుదేరుతుంది ఒకరోజు ముందు. అదే రాత్రి వస్తే మేము సూర్యాపేట కానీ వస్తుంటే చిక్కడేపాలెం నుంచి పెద్ద ఎత్తున భక్తులు ప్రతి గ్రామంలో కూడా పెద్ద ఎత్తున స్వాగతం జరుగుతుంది దేవుడికి లింగమంతుల స్వామికి. అదే క్రమంలో నిన్న రాత్రి 10 గంటల వరకు లింగమంతుల స్వామి కేసారంలో తీసుకుపోవడం జరిగింది. అయితే ఈ నెల 16 నుంచి 20వ తారీఖు వరకు ఈ రోజు నుంచి వాటికి సంబంధించిన ఈరోజు జాతర ఈ రోజు నైట్ నుంచి ప్రారంభమైనట్టు దృష్టి తీసి ఒక సవళమ్మకు మనం ఈ బలి చూడండి గరి పిల్లలు లింగమంతుల స్వామికి నైవేద్యం నెయ్యితోటి నైవేద్యం, పాలతోటి నైవేద్యం, పాయసం మాత్రమే లింగమంతుల స్వామికి శివయ్యకు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది. ఈ నెల 20 ముగింపు చేస్తాం. ఏది నెలవారంతో సూర్యాపేట నుంచి కూడా మకిరదూరం వస్తుంది. శనివారం నాడు 15వ తారీఖు నాడు మకిరదూరం వస్తుంది. శనివారం నుంచి ఇక్కడికి అది ఇక్కడ జరగబోయే జాతర యొక్క ముఖ్య ఉద్దేశం. మరి అంటే ఇప్పుడు ఇక్కడ ఎట్లాంటి సౌలతులు చేస్తున్నారు మరి భక్తులు వచ్చేటోళ్ళకి కావాలి భక్తులు ఇబ్బంది పడుతున్నానే ఇక్కడ మాకు వేలం ద్వారా పైన వేలం ద్వారా డబ్బులు వచ్చినాయి 52 లక్షలు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రతి సంవత్సరం కూడా యుతోధికమైన సహాయం చేస్తుంది ఏర్పాట్ల కోసం.
ఈసారి అత్యధికంగా 5 కోట్ల రూపాయలు నిన్ననే జీవో వచ్చింది, శాంక్షన్ అవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి రెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి, జిల్లా మాజీ మంత్రి, మా సూర్యాపేట నియోజకవర్గ మాజీ మంత్రి రామిరెడ్డి రామచంద్ర గారి సహకారంతో, పార్లమెంట్ సభ్యులు కుందూరు రఘువీర్ రెడ్డి సహకారంతో 5 కోట్ల రూపాయలు రావడం జరిగింది. ఆ 5 కోట్ల రూపాయలతోటి ఇక్కడ పైన అయితేనేమి కింద మౌలిక వసతులు కానీ, మంచినీటి వసతులు కానీ, శానిటేషన్ కానీ, ఇంకా కూడా అనేక సౌకర్యాలు, అన్ని రకాల సౌకర్యాలు కల్పించి భక్తులకు ఎలాంటి హెల్త్ పరంగా కానీ భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకునే విధంగా మేము 100% సక్సెస్ చేస్తాం. జిల్లా కలెక్టర్ గారు, జిల్లా ఎస్పీ గారు, అధికారులు, జిల్లా అధికారులు, అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు, మీడియా మిత్రులు కూడా మాకు ఈ కార్యక్రమానికి పూర్తి సహకారం అందిస్తారు. కాబట్టి వారికి కూడా ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. యాదవ భక్తులు కూడా ఈసారి ప్రతి సంవత్సరం కూడా 30 లక్షల నుంచి 40 లక్షల మంది ప్రజలు ఈ దేవాలయానికి లింగమంతుల జాతరకు వచ్చేస్తారు. రాష్ట్రంలోనే సమ్మక్క సారక తర్వాత పెద్ద జాతర, రెండవ జాతర లింగమంతుల స్వామి జాతర. కాబట్టి మీరందరూ కూడా సరైన ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినాయి. ఈ ప్రచారం కూడా కొంత వ్యాక్సిన్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి మీడియా ద్వారానే మీరు సహకరించాలని చెప్పి మీకు కూడా కాకుండా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరిపోతా ఇక చూసారు కదా, ఇక ఇవాళ దిష్టి పూజ పెట్టి దేవునికి దిష్టి తీసి పూజ సురువు చేస్తారట. ఇక మరి 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కార్యక్రమాలు, పూజలు, బోనాలు, గంపలు అన్నీ తీస్తారట. ఇక మరి మీరు కూడా వచ్చి భగవంతుని దండం పెట్టుకొని కోరిన కోరిక నెరవేర్చేటట్టుగా చేసుకొని బోరి భక్తితోటి రారిస్తుంది. భక్తితో మొక్కుకుంటే లింగవంతుల సాంగతి కర్ణించాలంటే ఏముండదు. ఓలింగ అంటే చాలు. ఇక్కడ ఓలింగ అంటే ఇక్కడ భగవంతుడు ఇట్లా పలుకుతాడట. అన్ననోడు కూడా అనిపిద్దాం మాట. ఇక చూసినారన్నా ఇక ఓలింగ్ అని అన్న సురువు చేసాడు. ఇక రేపటి నుంచి ఇక పొద్దుగాల నుంచి ఇక బాగా అత్యధికమైన సంఖ్యలలో వస్తారు భక్తులు. ఇక మీరు కూడా వీలైన తొందరలో వచ్చి దర్శనం చేసుకొని మంచిగా అందరికీ మంచి ఆశీర్వాదం ఇస్తాడు ఈ భగవంతుడు. ఇక మర్చిపోకుండా రారిస్తుంది. మేడారం జాతర తర్వాత పెద్ద జాతర అంటే పెద్దగాడు జాతరే. ఇక సూర్యాపేట దగ్గర ఉంటుంది ఇది. ముందే చెప్తాం 10 నెలల పౌర్ణమి రోజు ఆట. ఇక 10 నెలల పౌర్ణమి రోజు ఆట ఇక బాగా ప్రాముఖ్యత ఆట. ప్రతి ప్రదక్షిణలు, గిరి ప్రదక్షిణ లాగా చేస్తారు అన్నట్టు ఇక్కడ. ఇక అది కూడా మన అన్నగారితో తెలుసుకొని మాట. అయితే ఇక్కడ మనకి అఖిల భారత యాదవ సంఘానికి మహాసభకి అధ్యక్షులు మన అన్నగారు సూర్యాపేట జిల్లాకి. ఇక మరి అన్నగారితో కూడా తెలుసుకుందాం, మాట్లాడదాం. అన్న మరి ఏంది మరి ఇక్కడ అన్ని పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ లాగా చేస్తున్నాం 10 నెలలు అని చెప్పుకుంటూ వస్తున్నారు. మరి ఈ పౌర్ణమికి ఈ ప్రదక్షిణకి ఏంటి అసలు మూడు ఏంది అన్నట్టు? ముందుగా మీ అందరికీ నమస్కారం. నా పేరు మర్యాద సైదులు యాదవ్. అఖిల భారత యాదవ మహాసభ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడిగా ఇటీవలనే నియమింపబడ్డాను. మన ఉమ్మడి నల్గొండ జిల్లాలో చెరువుగట్టు జాతరలో అక్కడ ప్రతి అమావాస్య నాడు నిద్ర చేస్తే మంచి జరుగుతుందనేది భక్తుల విశ్వాసం. అదేవిధంగా మన ఈ దురాచిపల్లి గట్టు మీద పౌర్ణమి నాడు నిద్ర చేస్తే సకల శుభాలు జరుగుతాయి, భక్తులకు మేలు జరుగుతుంది, కోరిన కోరికలు నెరవేరుతాయనేది ఇక్కడ ఉన్నటువంటి భక్తులు చెప్పేటటువంటి మాట. ఇది నిజమైనటువంటి మాట. ఆ విధంగా ఇక్కడ భక్తులు నిద్ర చేయడానికి ఇప్పుడున్నటువంటి మన చైర్మన్ పోలబోయి నరసయాదవ్ గారు ఈ గుట్ట మీద ఒక పెద్ద షెడ్ ఏర్పాటు చేయడానికి, నిద్ర చేయడానికి అనుకూలంగా షెడ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా చైర్మన్ నరసయాదవ్ గారికి కూడా మేము అఖిల భారత యాదవ మహాసభ సూర్యాపేట జిల్లా తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే ఈ జాతరలో అఖిల భారత యాదవ మహాసభ తరఫున ఈ సూర్యాపేట జిల్లా కమిటీ పక్షాన భక్తులకు
మెరుగైన సేవలు అందుతాయని మేము ఆశిస్తున్నాం. ఆ సేవలు పంచుకునే దాంట్లో మేము కూడా ముందుండి మా వంతు సహకారం అందిస్తామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేము కూడా ముందుండి పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు చెప్తున్నారు, మీ దగ్గర నుంచి మీరు భక్తులకి ఎట్లా కృషి చేస్తారు, మరి భక్తులకు ఎలాంటి సౌలభ్యం చేస్తారు అనేది మన దేవుడి వల్ల అఖిల భారత మహాసభ జిల్లా అధ్యక్షులు మర్యాద సైదన్న, అఖిల భారత జిల్లా కార్యదర్శి నేను అందరికీ మన పెద్దగట్టు జాతర అంటేనే యాదవులకు ప్రసన్నమైన పండుగ. అన్ని కులాలకు అన్ని మతాలకు మంచి జరుగుతుందనే మంచి నమ్మకాలు, అందరూ మంచి విశ్వాసంతో వచ్చి మంచి పద్ధతిగా మంచిగా ఎలాంటి ఇబ్బంది పడకుండా దేవుడిని దర్శనం చేసుకొని పోవాలని నిర్ణయించుకున్నాం. అన్ని రకాలుగా మేము సపోర్ట్ చేసుకొని మీరు చూసారు కాదు. ఇక ఎవరిని అడిగినా కూడా పెద్దగాడు లింగాల జాతర అయితే ఇక మేడారం జాతర తర్వాత మేడారం జాతర తర్వాత ఇక వచ్చే పెద్ద జాతర అంటే ఇదే మన తెలంగాణలో అత్యధికంగా పేరు మోసిన జాతర ఈ మన గొల్లగట్టు లింగాల జాతర. ఇక మన అన్నలు కూడా ఇక అందరికీ భక్తులు వచ్చే భక్తులకు కూడా మంచి సౌకర్యం కలిగించే ఏర్పాట్లు బాగా ఘనంగా చేస్తున్నారట. ప్రతి ఒక్కరు తప్పక రాలిస్తుంది. వీటికోసం మీరు మొక్కు నెరవేరుతుందని ఇక అందరూ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇంకా కొంతమందితో కూడా భక్తులతో నేను మాట్లాడిస్తాను. రెడీ వచ్చినాం, నా బట్టలు వచ్చినాం, నా బట్టలు నా లుంగి లెక్కలు ఉన్నది, నా లుంగి కూడా. మరి ఏంది అయితే కానీ మరి ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా డబ్బు కొడుతున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి మరి పండుగ చేస్తున్నావు, అది నీ ఊహ తెలిసిన కాంచి ఇట్లా ఇట్లా ఉంటుంది, ఇట్లా చేస్తారనేది ఉంటుంది కదా. ఇక మరి నీ అనుభవం గురించి నాకు మరి కేసారం ఈ జాతర అనేది కేసారం గ్రామం వెంటపోయిన గొర్రెల వంశస్థులు, ఇద్దరు వంశస్థులు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ దేవరపెట్టని కేసారం గ్రామం నుండి తీసుకొచ్చి దిష్టి పోస్తారు. దిష్టి పోసిన తర్వాత ఇక్కడ జాతర స్టార్ట్ అవుతుంది. 4-5 రోజులు వరుసగా జాతర స్టార్ట్ అవుతుంది. కొన్ని రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు భక్తులు అందరూ కూడా ఇచ్చేసి వాళ్ళ కోరికలు కోరుకొని లింగమంతుల స్వామి, అదే చౌడమ్మ అంటే స్థానంలో చెల్లెమ్మ, అయితే ఆ చౌడమ్మ దగ్గర ఏటలు సమర్పించి అక్కడ చెల్లించుకుంటారు. 100 సంవత్సరాల నుంచి కూడా ఈ ఆచారం అనేది అదే కంటిన్యూ అవుతుంది. లింగన జాతరకి పాట రాసిందైతే అన్న కలవాళ్ళు అయితే మనకు పుణ్యం ఉండాలి. ఇక మనం చేసుకున్న పుణ్యం అనుకోవాలి. అన్న నమస్తే, మంచిగా నాన్న పైన ఇంటికాడంతా మరి ఏదైనా మరి పాట రాసినావు, మధ్య ఇక్కడ షూటింగ్ చేస్తున్నారు. నేను ఒత్తరిగా కనులకు చిత్రంగా ఉన్నదిలా. ఇక అన్న షూటింగ్ అయితే మంచిగా అదేంది డోలు డమరుకం పెట్టి శివుంది డమరుకం పెట్టి ఇట్లా కొడుతున్నాడు. ఇక మరి అన్న అంతా మొత్తం డైరెక్టర్లు అంతా ఇక దగ్గర ఉండి అన్నీ చేస్తున్నారు. మరి ఏంది మరి అన్న పాట రాయని కారణం ఏంది మనం అడిగి తెలుసుకుందాం. అసలు ముఖ్య కారణం ఏంటంటే మా ఊరి నుంచి దేవరపేట వస్తున్నాయి కాబట్టి మా ఊరి నుంచి ఒక పాట ఉంటే బాగుండు అనే ఉద్దేశంతో పాట రాయడం జరిగింది. నా పేరు సతీష్, ఈడిఎస్ మ్యూజిక్, కేసారం. థ్యాంక్ యూ సార్. ఇక చూసి రానులా ఇక అన్న అయితే మంచిగా భక్తితోటి పాట రాసిండు. పోయినసారి కూడా నిరుడు ఇక మంచిగా పాట రాసిండు. అది మంచిగా ఏమంటారు మంచిగా పై స్థాయి రాకపోయింది ఆడ పాట. ఇక మరి ఇప్పుడు కూడా పాట చేస్తాను. ఈ పాటను కూడా మంచిగా సక్సెస్ పొందియాలి. ఇక మరి అన్నగారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఎప్పటికి ఉండాలని మనస్ఫూర్తిగా తలుచుకున్నాం. ఎందుకంటే ఇట్లాంటి పాటలు రాయాలన్నా కూడా ఇట్లాంటి వాళ్ళు చాలా తక్కువ. ఇక ఎందుకంటే ఇక ఈ మధ్యన ఏదో బుస్కో అని డిస్కో అని వస్తున్నది. ఇక మనకి అదే ఇక ఈ పాటలు వినే బదులు ఇట్లాంటి దేవుని పాటలు ఇంకే మనకి జర పుణ్యం వస్తుంది, మనసుకి శాంతి కలుగుతుంది. ఇక అన్న వాళ్ళకి జర మన దేవుని ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. మ్యూజిక్ ఛానల్ ఆట ఇక అన్నను కూడా జర ఆదరించుర్రి. ఇక అన్న పాటలు కూడా ఎనుర్రి. గుడికి ఎదురుగా దేవుళ్ళు అని చెప్పిన పోదరాజు స్వామి విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ పోదరాజుకి సంబంధించిన దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇక ఇక్కడ కొబ్బరికాయలు వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు అయితే. ఇక మరి ఈ భక్తులు కూడా ఎన్నల నుంచి వస్తున్నారు. ఇక్కడ మరి వాళ్ళకి అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయా నెరవేర్తలేవా,
ఇక మరి ఏంది అనేది ఓ పాలి అడిగి తెలుసుకుందాం. ఇక వారి మరి మరి బాగున్నా పెద్ద మనిషి అంత ఫైనల్గానా? ఇక మరి ఏంది మరి ఎన్నాళ్ళకి నుంచి వస్తున్నావు ఇక్కడికి? రాబట్టి ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి వస్తున్నావు. మరి అనుకున్నా అవుతున్నాయా? బాగానే అవుతుంది, అనుకున్న పనులు అవుతుంది. ఇక మరి ఏ ఊరు మనది? అక్కడి నుంచి ఇక్కడికి వస్తున్నారు. ప్రతి ఏడు వస్తారు. ఇక చూసినారు ఇక పెద్ద అయితే మనకి ఇట్లా చెప్పుకుంటూ చూడు. మరి ఏమని కూడా అడుగుదాం. అనుకున్నది అవుతుంది. ఇక చూసినారు అనుకున్నది ఖచ్చితంగా నెరవేరుతున్నదట. మరి అందుకనే ఇక్కడికి చాలా మంది అట్లా వచ్చిపోతున్నారు అని చెప్పి చూసిరా. అది ముచ్చట. ఇక మీరు కూడా తప్పకుండా రారి, అక్కలు చెప్పినారా జరిగిన. నేను గత 4 సంవత్సరాల నుంచి వస్తున్నాను. చిన్నప్పటి నుంచి మా నాన్న ఇక్కడికి ఎప్పుడు తీసుకొచ్చింది. పెదగడ్డ లింగన్ అంటే బాగా మహిమగల దేవుడు. కొలిచిన దాన్ని కొలిచి తలుచుకుంటే చాలు అనుకున్న పనులు అయితే మూగు బంగారం అని మా నాన్నమ్మ చెప్తుంటే ఎప్పుడు వస్తాను. నా పెళ్ళైన కాంచి కూడా వస్తాను. లింగమంతుల స్వామి అంటే నాకు ఎక్కువలేని భక్తి. మమ్మల్ని అందరినీ యాదవాళ్ళని అందరినీ బాగా చూసుకుంటుండు. ఆయనకి నమస్కారాలు. ఓలింగా ఇక చూసి ఇక అన్న కూడా మనకు మాట చెప్పుకుంటూ వచ్చాడు. ఇక అన్న చెప్పినట్టు కూడా మనం భగవంతుని కోరుకోవాలి. ఓలింగా అయితే చాలు, దేవుడు అయితే ఇక్కడ పలుకుతాడట, మనకి అభయం ఇస్తాడు, అనుకున్నది సాధిస్తాడు. మనం లింగమంతుల స్వామి సత్యంగా మనం పిలిస్తే పలుకుతాడు. ఇక్కడ పెదగడ్డ లింగాన్ని అంటే చాలు ఆయన ఉన్న కడుపులో ఉన్న భయం కూడా పోద్ది. మనం చేయాలనుకునే పని మంచి పని అయితే ఖచ్చితంగా 199% సాగుద్ది అయిద్ది. జై ఓలింగా. ఇగోలాగా వీడికి మా చుట్టాలు కూడా వచ్చారు. మా మామ మా ఊరు అవతల చిరగుడ్ర దగ్గర నుంచి వచ్చిర్రు అనమాట. ఇక మా అర్థం ఫోన్ చేసినట్టుంది. ఇక అల్లుని పిలవలే. ఇక దేవుడు అయితే ఇక్కడ కల్పించాడు. మరి ఇక చూడాలి ఇక మరి ఎంతవరకు వస్తుందో. ఇక మరి మా అంత ఫైనమేనా? మరి ఏంది అంత సడన్ సర్ప్రైజ్? ఎప్పుడైనా వస్తాం. 20 సంవత్సరాలు దీని మీద మాట్లాడాలి. 30 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి మా మామ వస్తున్నా అనుకున్నట్టుగా నెరవేరుతున్నదట. అన్నిటికీ అది చేస్తున్నాడు. ఇక మరి ఇక మా మామ కూడా అనుకున్నట్టుగా నెరవేరాలని కోరుకుంటున్నా. గుడికా నుంచి మళ్ళీ ఇటు తిరుపయానం వచ్చేటప్పుడు అయితే ఇక ఇక్కడ సిల్క జ్యోతి తీసుకొని చెప్తున్నాడు అన్న. ఇక మరి ఇక్కడికి వచ్చినాం అంటే సిల్క జ్యోతి తీసుకోమంటే ఎప్పుడు ఎక్కడ పడితే అక్కడ చెప్పారు కదా. ఇక్కడ దేవస్థానాలు బాగా మహిమగల దేవస్థానాలలోనే జర సిల్క జ్యోతి తీసుకొని చెప్తారు. ఇక మరి సిల్కను చూద్దాం. పాలి సిల్క ఉన్నది. నమస్తే నమస్తే మంచిగా పైలవేనా అంతా? ఇక మరి ఏం సంగతి ఎన్నాళ్ళ నుంచి చెప్తున్నావు ఇట్లా సిల్క చెప్తావు? 30-40 ఏళ్ళు అవుతాను. ఇక మరి ఏది ఇక్కడ మరి పెద్దగట్టు లింగన సాంకాడికి వచ్చినాం. ఇక మరి సిల్క జ్యోతి తీసుకోమని ఇక్కడ పెట్టినావు. ఇక మరి ఇక్కడ పెద్దగట్టు మహిమలు కూడా మరి నువ్వు చెప్పాలా కదా. మరి చెప్పు మరి. ఈ స్వామి బంగారం ఇచ్చిన స్వామి. ఈ స్వామి అనుకూల మంచిది. స్వామి కూడా నమస్కారం మొక్కు పోతే మాత్రం స్వామి తిరుగులేదు. అట్లాంటి పౌరాణ స్వామి ఈ స్వామి. అందుకోసమే ఈ స్వామి పేరు మాత్రం చాలా రికార్డ్ అయింది. కానీ ఆ స్వామి దయ వల్ల మేము కూడా చెప్తున్నామయ్యా. చిలక జ్యోతిష్యం కొంతవరకు అయితే నిజమే అవుతుందయ్యా. కొన్ని వర్షాల మాత్రం గ్యారెంటీ అవుతాయి. నమ్మపో కానీ దేవుడి వల్ల చెప్పేదంటే 10 చెప్పినా కానీ ఒక 4 అయినా సుట్టిగా అవుతాయి. లక్ష్మి మేము కూడా ఒక మంచిగా ఉండాలి. వాళ్ళు వచ్చే భక్తులు కూడా మంచిగా ఉండాలి. మాకు కూడా పవన బ్యాగ్ దొరకాలి. మేము కూడా ఆశీర్వాదం ఇస్తాం వచ్చిన భక్తులకు. దేవుడి వల్ల మా వృత్తి అయితే ఇదే ఉందయ్యా. ఇట్లా బతుకుతున్నాం స్వామి గారు. ఇక చూసిన ఆరుల్లో ఇప్పుడు అయితే ఇక్కడ ఈ అన్న దాదాపు 30-40 ఏళ్ళ నుంచి ఇట్లనే సిల్క జ్యోతికి అని చెప్తున్నాడు అట. ఇక మరి ఎన్నాళ్ళ నుంచి వస్తారు? ఈ భక్తులకి ఎట్లాంటి మొక్కులు నెరవేరుతున్నాయి మరి ఏందనేది మరి తెలుసుకుందాం. ఇక మరి అన్నగారు నమస్తే అన్న. నమస్తే. మరి ఎక్కడ ఇప్పుడు పెద్దగట్టు జింగన జాతర అంటే ఇది మనం తెలంగాణ అంటూ తెలంగాణ ఆంధ్రలో అనేది లేరు. ఇక మరి ఇక్కడ ఎట్లాంటి మొక్కులు నెరవేరుతాయి ఎక్కువ? ఇక్కడ లింగమంతులు, చౌడమ్మ తల్లి, మాణిక్యాలమ్మ తల్లి, పిల్లమంచలమ్మ అందరూ జాతర.
ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి అవుతుంది. మేము గత 10-20 సంవత్సరాల నుంచి వస్తున్నాం. మొక్కిన మొక్కులు ఎంతో కొంత మాకు తృప్తికరంగా ఉండి వచ్చిపోతుంటాం. రేపటి నుంచి ఇంకా లక్షల మంది వస్తుంటారు. మరి ఎట్లాంటి మొక్కులు నెరవేరుతాయి ఇక్కడ? మానసిక రోగాలకు మన ఆరోగ్యంగా ఉంటాందుకు నెరవేరుకుంటే అప్పులు గిప్పులు తీరాలి దేవుడు అంటే సంతానాలు ఇవన్నీ రకరకాల సమస్యలు మనం 10 కోరుకుంటే అలా 2-3 తీరుతుంటే మళ్ళీ వచ్చే సంవత్సరం 2 దశల వారుగా దేవుడు కూడా ఒక్కసారి చేయకుండా 10 సంవత్సరాలు వస్తుంటాం కాబట్టి ఏదో రకంగా మాకు మంచిగా అనిపిస్తుంది. ఇక చూసి కాదు ప్రతి ఒక్క మొక్క సంతానానికి అయితే బాగా ప్రాముఖ్యత కలిగిందని చెప్పేసి దేవుడు ఏ మొక్క అయినా కూడా తీరుస్తాడు. మనం 10 మొక్కలు మొక్కినా కూడా 4-5 అయినా ఖచ్చితంగా తీరుతారన్న ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉన్న అన్న భక్తులు వాళ్ళైతే చెప్పుకుంటూ పోతున్నారు. ఇక సరే మనం ఇప్పటి వరకు ఇక్కడ చూసినాం కదా, ఇంకా అసలు విషయం మీకు చూపించాలి. ఇక ఏంటంటే కేసారం పోయి దేవరపెట్టని చూపించాలి. ఇక దేవరపెట్టి వచ్చి మన గుట్ట ఎక్కితేనే ఇక లింగవంతుల జాతర జరుగుతుంది. ఇక సురు చేస్తారు. ఇక ఇలా మాపడికే 12 గంటలకే జిక్కి పూజ చేస్తారట. ఇక అప్పటిదాకా నేను ఉండలేను కాబట్టి ఇక దేవరపెట్టని మీ ముంగడికి తీసుకొస్తాను ప్రయత్నం చేస్తాను. ఇక ఓదాం పారి ఇక మనం పోయి ఆడికి పోయి దేవరపేటను చూపిస్తా. ఇక చూపి ఆ దేవరపేటను కూడా దర్శనం చేసుకోరి. ఇప్పుడు దేవరపేటను చూడడానికి ప్రయాణం కడతాను ఇక్కడి నుంచి. ఇక్కడ వేసుకొని చిన్నగా పోదాం మరి కదా. ఇప్పుడైతే ఇక మనం దేవరపెట్టే ఉన్న ఊళ్ళకైతే ఇక ఇది శివారు అనమాట, అంటే పొలిమేర. ఇంకా ఈ పొలిమేర దాకా మనం వచ్చిన ఈ పొలిమేర నుంచి మనం ఇక ముందు కదిలి ఇక ఇక్కడ దేవస్థానం గుళ్ళు ఉన్నాయి. కండమహేశ్వర స్వామి గుళ్ళు అని ముత్యాలమ్మ గుడి, ఆంజనేయ స్వామి గుడి. ఇక ముత్యాలమ్మ గుడి, ఇక్కడ ముత్యాలమ్మ గుడి ఉంది, అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఇట్లా ఊరు పొలిమేరలా ఇంకా ఇట్లా ఉన్నాయి కాబట్టి మనం వాళ్ళని కూడా దర్శించుకొని ఇక ఒక అడుగు మనం ముంగడికి వేసి మనం దేవరపేట కాడికి పోదాం సుమి. ఇంకా ఆడికి పోయినాక అసలు దేవరపేట గురించి ఇక మీకు వివరాలతో సహా అక్కడ ఉన్న వాళ్ళతో కూడా నేను చెప్పిస్తా. ఇక గుడికాడ కూడా మన చైర్మన్ సార్ అయితే చెప్పినాడు ఇట్లా దేవరపేట అక్కడి నుంచి ఎందుకు వచ్చింది అనేది సంఘటన గురించి. ఇంకా మరి ఇక్కడ ఈ ఊళ్ళో పెట్టడానికి కారణం ఏందనేది కూడా నేను ఇక్కడ చూపిస్తా. సరే పారి ఒకసారి ముత్యాలమ్మకి దండం పెట్టుకొని ఇక మనం పయనం కడదాం. అయితే ఇక మన అంజిగావుడు అనేది తీసుకొని వచ్చిండు ఇక దేవరపేటని చూపించాలని. ఇక మరి దేవరపేట దగ్గర దాకా కూడా మనం వచ్చినాం. ఇంక ఒకసారి మనం కూడా పోయి దేవరపేటని దర్శనం చేసుకుందాం. ఇక వారి మళ్ళీ పాలిగా మరి చూపిస్తా. దేవరపేట ఉన్న జాగాకైతే వచ్చినాం. ఇక మరి ఇక్కడ మొత్తం లైట్లతోటి అయితే డెకరేషన్ చేసిర్రు. ఇక మరి చూద్దాం దారి. ఇక మరి ఇక అందరూ అన్నోళ్ళు అందరూ ఉన్నారు, పిల్లలు పెద్దలు. ఎవరైతే గుళ్ళే ఇప్పుడు పెద్దగట్టుకి పోయేసారో ఆ పెద్ద మనిషి కూడా ఈడ ఉన్నాడు. ఈయన చూసుకోవచ్చు మనం. ఆ పెద్ద మనిషి నమస్తే, అంత ఫైనమేనానే. ఇక మరి పెద్దగట్టు జాతరకైనా ఇక ఇక్కడ దాకా వచ్చిన ఇక మరి ఇలా జిక్కు పూజ పెడుతున్నారని నాకు తెలిసి ఇక మరి దేవరపేటని తీసుకొస్తారు అని కూడా నాకు ఎరకైంది కాబట్టి నేను జీడి దాకా వచ్చిందే. ఇక నిన్న పొదుగుకాల వచ్చిన ఇక మరి పొదుగుకాల నిన్న వస్తా దేవరపేటని దర్శనం చేసుకున్నా కానీ ఇక మరి నేను చేసుకుంటే సరిపోతా, మరి లోకం అంతా చేసుకోవాలి. ఇక మరి గంజి ఏం చేసినా ఇక మీ అసలు చెప్తే ఇక దేవుని గురించి అయినా దేవరపేట గురించి అయినా మరి ఎందుకు వస్తుంది అనే దాని గురించి ఇలా చెప్తే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక మనం అందరికి ప్రపంచాన్ని మొత్తం చూపిస్తుంది. ఇక మరి దేవరపేట నువ్వు అక్కడ చీకటపాలెం కానించి ఇక్కడ దాకా ఎట్లా తీసుకొచ్చారు? ఇది మొదట వెనకడికి రెడ్డి వాళ్ళు మా మెంచపోయిన వారు ఆవుల గొర్రెలు మేపుకుంటా పెద్ద గొడ్లకే తిరిగినట్ట. అప్పటి రోజుల్లో గొడ్లకు నీళ్ళు లేక పాతపాయి తోడుతుంటే ఆ కాకతీయుల కాలం నాడు
బావుల్లో విగ్రహాలు వేసిండ్రట. ఆ విగ్రహాలు బయటపడ్డాక పాలు నీళ్ళని బయటపడ్డాయట. ఇక్కడ పెద్ద గుట్ట ఎక్కలేక ఈ పాలశేరలయ్య గుట్ట అంటారు, దీన్ని పెద్ద గొల్లగట్టు అంటారు, పాలశేరలయ్య గుట్ట అని కూడా అంటారు. మందగంపలు పెట్టుకుపోయినారు, ఎట్లా పెట్టుకుపోయారు, ఆ రెడ్డూరు మెంతపోయినారు, అక్కడ పండగ గాంచారు. అరే తమ్ముడు అంటే అన్న అనుకునే భావనతో మనం ఎట్లా చేపిద్దాం, మన సప్పులు లేని ఎట్లా, మరి బయలు ఇక్కడ చేయకూడదు కదా. ఈ లింగం స్వామి శంకరుని బొరాన పుట్టినాడు, శివుని బొరాన పుట్టిన లింగం స్వామికి 2 నెలలకోసారి పండుగ మొదలు పెట్టారు. 2 సంవత్సరాలకు ఒకసారి మాఘమాసం ఫస్ట్ ఆదివారం డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. పౌర్ణానికి మధ్య వారం పోయి 15 రోజులు జాతర నడుస్తుంది. అప్పుడు అది ఆనవాయితీ ప్రకారం కేసారం చిటాపాల నుంచి అందరం స్నానం రావాలి. పసుపు కుంకుమ పాలు నెయ్యితోని బోనం బియ్యంతో 3 బియ్యంతో అక్కడ చేరాలి. 2 బోనాలు చేయాలి. 2 బోనాలు చేసి దిష్టి కుంభాలు పోస్తాం. దిష్టి కుంభాలు పోసి రాజులు పూజారులు నేతి ముద్దలు జ్యోతులు వెలిగించిన నేతి ముద్దలు తింటారు. వచ్చిన భక్తులంతా పెరుగు పోసి నెయ్యి పోసి పాలు పోసి కలిపి తల ఇంత పెడతాం. ఆ కార్యక్రమం అయిపోయి పిల్ల తల్లి కోరిని బలిస్తాం. అక్కడ అది తెల్లారినాక 2వ మెంటు వారు భోజనాలు జరుపుతారు. భోజనాలు నడుస్తుంది. సాయంత్రం వరకు 5ంటికి మైలపట్నం ఎత్తిపోసి మళ్ళీ కేసారం తిరిగి వస్తుంది అన్నం స్నానమ్మ. 15 రోజులు ఇక్కడ పూజలు జరిపిన తర్వాత మళ్ళీ ఆదివారం నైటు ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకుపోతాం. ఇక్కడ నుంచి తీసుకుపోయి మళ్ళీ ఏదో ఇదిగా అక్కడనే మళ్ళీ పెడతారా? అక్కడ దేవుని కాడికి తీసుకుపోతాం. మళ్ళీ తీసుకుపోతారు. అక్కడ తీసుకుపోయి మా సోమవారం తెల్లాసరికి బోనాలు, కొబ్బరికాయలు కొట్టుడు, ప్రదక్షిణం అన్ని మొత్తం అయిపోతాయి. ఏట్లకి ఇట్లా అయిపోతాయి. చుట్టూ బోనం రాజులు పూజారులు మా కుటుంబం మట్టుకే, మిగతా వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. ఇది అయిపోయినాక ఒక గొర్రెని తాగుతాం మేము, ఒక పాలల్లా. ఆ గొర్రె జాగిలాల పోస్తే మేము వంగుతాం, రాజులు అంటే పట్టుకుంటారు, తిన్నట్టు తింటాం మేము. అది అయిపోయినాక ఆ రోజు కార్యక్రమం అయిపోయి సోమవారం మంగళవారం నాడు చంద్రపట్నం వేస్తాం. చంద్రపట్నం వేసినాక ఆ రోజు కార్యక్రమం అయిపోతుంది. ఆ పొద్దుగినాక 2 రోజులు మా ఊరి వాళ్ళు ఒక పిల్ల రాదింటికి, అది మా ఆనవాయితీ. మన బుధవారం నాడు పొద్దున్నే పోతాం, 2 పాల బోనాలు చేసి ఒక గొర్రె పొద్దున కోసుకొని బైకాన్ని సగం మేము సగం వేసుకొని వంట చేసుకొని ఆ చంద్రపట్నం ఎత్తిపోసి పుట్లో పోసి తేట గడిగి మళ్ళీ యథావిధిగా కేసారం తీసుకొస్తాం. అన్నం పెట్టండి తీసుకొచ్చి మళ్ళీ ఎవరు పండుగ చేస్తే ఇప్పుడు వాళ్ళు వచ్చినాడు 2 ఏట్ల కోసి బోనం పెట్టి ఒడిబియ్యం కట్టి పంపుతాం. మళ్ళీ అంటే ఇక ఆడపిల్లలు పంపినట్టుగానే మనం పంపుతారు అన్నట్టు. ఇది అట్లా ఇట్లా ఆనవాయితీ నడుపుకుంటూ వస్తున్నారు. ఇక మరి దేవరపేటను కూడా మనం ఒకసారి చూపించాలి. మీరు చెప్పండి. దేవరపేటని దర్శనం చేసుకుంటున్నాం. ఇక లోపలికి పోతున్నాం. దేవరపేటని దర్శనం చేసుకోవాలి ప్రతి ఒక్కరు. ఈ అవకాశం అనేది ఏ ఛానల్లో కూడా రాలేదు. మన ఛానల్ ద్వారా ఇప్పుడు దేవరపేట ప్రతి ఒక్కరికి దర్శనం ఇప్పించే భాగ్యం కలుగుతుంది. కాబట్టి చూడలేని వాళ్ళు కూడా ఇప్పుడు దేవరపేటను చూసి దర్శనం చేసుకోండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు మన పెద్దన్నలు, చిన్నపిల్లలు వీళ్ళందరూ కూడా చదువుకున్న పిల్లగాళ్ళు అందరూ కూడా ఈ పండుగ అంటే మస్తు ముస్తాబుగా చేసుకుంటున్నారు. ఇక వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి దేవరపేటను దర్శనం చేసుకొని బయటకు వచ్చి మాట్లాడిద్దాం అందరితో. చూసినారు ఇక దేవరపేట అంటే ఇక్కడికి వచ్చింది. ఇక దేవరపేటని దర్శనం చేసుకోవాలి. మీరు ఎంత మంచిగా మీరు మనసులో అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి దేవరపేటని మీరు దర్శనం చేసుకోవాలి. ఈ పెట్టె ఉన్నప్పుడే మనకి అక్కడ పూజలైనా నిర్వహిస్తారు. మన అన్నగారు కూడా మనకి కొబ్బరికాయ ఇచ్చి కొట్టమని మనకి కొబ్బరికాయ కూడా చేతిలో పెట్టారు. ఆ లింగవంతుల స్వామి దర్శనం నాకు ఈ రూపంలో కలుగుతుంది అంటే నేను నాకు చాలా సంతోషకరమైన విషయం. రాము ఇట్లా ఇక ఇక్కడ మనం ఇక్కడ దర్శనం చేసుకున్నాం దేవరపేటని. ఇక మన పిల్లలు ఎవరైతే ఉన్నారో మన పిల్లలతోటి అన్నవాళ్ళతో కూడా మనం దర్శనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్నగారు ఇటు రండి.
అన్న నమస్తేనే నమస్తే అన్న. అన్న ఇక మరి దేవరపేట సమస్యలు కూడా కొన్ని ఉన్నాయని చెప్పేసి మీరు మాట్లాడుకుంటూ వచ్చి ఇంతకుముందు కూడా మీరు ఇక మరి ఏ సమస్యలు ఉన్నాయి అసలు ద్వారా 690 ప్రేక్షకులందరికీ బోలింగా మీ ఒక్కటి మా యొక్క బాధని విన్నపిస్తున్నాం మీ అందరికీ, మీడియా మిత్రులకి ప్రేక్షకులకు అందరికీ మేము చెప్పేది మెంతపోయిన వంశస్థులు పూజారులు ఇక్కడ గట్టు దగ్గర మెంతపోయిన వంశస్థులు పూజారులు మేము. అయితే మా తాతలు అమాయకులు, మా పెద్దలు అమాయకులు, వాళ్ళు చదువుకోలే, దాన్ని వాళ్ళు గ్రహించుకొని వాళ్ళ కాళ్ళు పూజారులను పెట్టుకోవడం, వాళ్ళ కాళ్ళని పాంప్లెట్లు కొట్టుకోవడం చేసి మాకు తీవ్రమైన అన్యాయం నష్టాన్ని చేస్తారు. దయచేసి మీరు అందరు గమనించగలరు. చీకటాయపాలెం నుండి కేసారం భగవంతుడు రావాలి, మాకు ఎలా పండుగ జరగాలను అలా ఏ ఇబ్బందులు లేకుండా ఆటంకాలు లేకుండా మంచిగా జరిపించగలరని కోరుకుంటున్నాం. అదే మాకు పండుగ. అయితే ఇక్కడ మనం తెలుసుకున్నది ఏంటంటే పూర్వ వైభవం ఎట్లా జరిగిందో, పూర్వం నుంచి ఎట్లా వస్తుందో ఆనవాయితీగా అట్లనే రావాలి, ఇక్కడికి వచ్చి ఇక్కడ పండుగ చేసుకోవాలనేది వీళ్ళ తాపత్రయత. ఇంకా ఏంటంటే రాను రాను మాది అనుకుంటా కొట్లాడుకునే సంభవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు మధ్యలో రోడ్డు మధ్యలో అంటే దేవుణ్ణి కూడా అట్లా ఆపొద్దు. ఈ విషయాన్ని ప్రభుత్వం ఎంతవరకు తీసుకుపోతాని నేను ఇక్కడ ఉన్న దేవరపేట సాక్షిగా, పెద్దగట్టు లింగన్న సాక్షిగా నేను ప్రభుత్వం నేను తీసుకుపోతా ఈ విషయాన్ని. మనలో జాతర వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వస్తుందని, చీకటేపాలెం నుంచి కేసారం వరకు బండి ఆగకుండా వచ్చే ప్రయత్నం మేము కూడా సహకరిస్తున్న వీళ్ళందరికీ ఓలింగా. ఓలింగా